జై శ్రీమన్నారాయణ. వీరు తారక రామారావు గారని చాలా అద్భుతమైనటువంటి గాత్రం, గొప్ప సంగీత విద్వాంసులు. వీరి గురించి కొన్ని విషయాలు మనం ప్రధానంగా తెలుసుకుందాం. అలానే వారు ఏ ఏ పాటలు కంపోజ్ చేశారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. చెప్పండి రామారావు గారు, మీరు ఇందులోకి ఈ వృత్తిలోకి రావాలి అని మీకు ఏ సందర్భంలో అనిపించింది? ఎలా ఇందులోకి మీరు వచ్చారు? మా నాన్నగారు పడాల రామదాస్ బాబు గారు హరికథలు చెప్పేవారు, మంచి మృదంగం వాయించేవారు. ఆయన బిహేవియర్ ఆర్టిస్ట్ మృదంగంలో. తర్వాత నాన్నగారి దగ్గర నుంచి ఇంట్లో విద్య అలాగా మొదలైపోయింది. మృదంగం వాయించేందుకు అలవాటైంది. మా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో నన్ను జాయిన్ చేశారు తీసుకెళ్ళి. తర్వాత నాకు మృదంగం మీద ఇంట్రెస్ట్ లేక మానేస్తుంటే మా ద్వారం దుర్గా ప్రసాదరావు గారిని మా విజయనగరం మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారు నన్ను వోకల్లో జాయిన్ చేశారు, గాత్రంలో. సో అక్కడి నుంచి అలాగా రాజలక్ష్మి గారు, తర్వాత కె బ్రహ్మానందం గారు, తర్వాత బిఏ నారాయణ గారి వద్ద నేను సంగీతం నేర్చుకున్నాను. అయితే పరంపరగా తండ్రి నాన్నగారి నుంచి మీరు ఇందులోకి రావడం జరిగింది. ఓకే, ఇందులోకి వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా మొట్టమొదట మీరు ఎక్కడ దీన్ని ప్రధానంగా అభ్యసించారు? మీరు విజయనగరం మ్యూజిక్ కాలేజ్ సంగీత గవర్నమెంట్ ఉంది కదా, మహారాజా సంగీత నృత్య కళాశాల విజయనగరంలో ఉంది. చాలా ఫేమస్. అక్కడే ఘంటసాల గారు, సుశీలమ్మ గారు అందరూ నేర్చుకున్నారు ఆ కాలేజ్లో. ఎంతో ప్రముఖులు, గొప్ప వ్యక్తులు నేర్చుకున్నటువంటి కళాశాలలో మీరు నేర్చుకున్నారు అని అంటున్నారు. చాలా చాలా ఆనందదాయకం. అక్కడి నుంచి మీరు హైదరాబాదు రావడానికి కారణం మా అక్కయ్య గారు కరాటే కళ్యాణ్ గారు, వారు సినిమా యాక్టర్స్ అన్నమాట. సో ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. నేను అంతవరకు అక్కడ విజయనగరం మ్యూజిక్ నేర్చుకున్నాను కదా. తర్వాత అక్కడ కచేరీలు అన్నీ చేసేవాడిని. ఇంకా మా తమ్ముడికి కొంచెం మ్యూజిక్ మీద మంచి అభినయం ఉంది. ఇప్పుడైతే మంచిగా బ్రహ్మాండంగా కంపోజ్ చేస్తారని అక్కయ్య నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్పారు, ఒక గొప్ప మాట చెప్పారు. వీరు కరాటే కళ్యాణి గారు అని మనందరికీ కూడా సుపరిచితురాలే. వారి యొక్క స్వయాన సోదరులు అని చెప్పారు కళ్యాణి గారు. అలానే ఇరువురు సోదరులు కూడా ఈ రీతిగా ఉండడం, అంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం, అటు హరికథ కాలక్షేపం లాంటివి చేస్తూ ఇందులో కూడా వచ్చారు అని మేము ఎంతోమంది చెప్పడం ద్వారా విన్నాం. స్వయాన మీ నోటి గుండా కూడా ఈ సందర్భంగా చెప్పారు. అలానే మీరు ప్రధానంగా ఎక్కువగా ఎలాంటి కీర్తనలు మీరు పాడడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు? నేను అన్ని రకాలు పాడతానండి, కానీ అన్నమాచార్య కీర్తనలు కొన్ని ఒక 2010లో ఒక 108 వరకు కంపోజ్ చేసి రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అవి అహోబిడి జయస్వామివారు విని స్వామివారికి జయస్వామివారికి నన్ను పరిచయం. జయస్వామివారి అనుగ్రహం వల్ల రామానుజు వారి మీద కూడా 108 సంకీర్తనలు పైగా కంపోజ్ చేశాను. ఇప్పుడు 189 అయింది. చూడండి, కేవలం రామానుజుల వారి మీదనే అన్ని. అందులో ఒక పాట మా కోసం ఏదైనా పాడి. మీకు మంచి అంటే నేను కంపోజ్ చేసిన పాట అయితే, అదిగో శ్రీరామానుజ గణ గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరెపనుక్షణం వైకుంఠం విడిచి మహిని నడయాడిన శేషువే విశ్వ ప్రేమయ మతమనే 1000 ఏళ్లకు పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదానంద లాస్యమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాష్యమై అదిగో అంటే ఈ పాట మన శంకరమాధవన్ గారు పాడారు. ఇది మన మోడీ గారు వచ్చినప్పుడు అన్ని టీవీల్లో వచ్చింది ఈ పాట. ఇప్పుడు మనకి ఇది రామానుజ సహస్రాబ్ది సందర్భంగా టెస్ట్ చేసిన పాట. ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఆ యాగ సమయంలో విన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతో మంత్రముగ్ధులు అయ్యే విధంగా చాలా అద్భుతంగా. తర్వాత ఇంకోటి వికాస తరగని అని మనకి సేవా సంస్థ స్వామి, ఆ సంస్థకి సంబంధించి కూడా ఒక పాట చేశాను. పద పదమంటూ పరమ పదమునకు ప్రతి ఒక్కరిని చూపిన రీతి విశ్వవీధిలో విశిష్టాద్వైత చక్రవర్తి అని ఒక పాట చేశాను. అది కేవలం మన వికాస తరంగానికి సంబంధించిన పాట. చూడండి, ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు చిన్నజీర స్వామి వారితో బాగా పరిచయం ఉన్నది. మేము వారి దగ్గరే అభ్యాసం చేశాం. కానీ వారు నిర్వహిస్తున్నటువంటి వికాస తరంగిణి గురించి ప్రత్యేకమైనటువంటి పాట ఉన్నటువంటి విషయం కూడా మాకు తెలియదు. చాలా చాలా మంచి విషయాన్ని తెలియజేశారు.
మీరు ప్రధానంగా అహోబిలజీయర్ స్వామివారి ద్వారా చిన్నజీయర్ స్వామివారు పరిచయం అయ్యారు. తద్వారా ఆచార్యుల సన్నిధికి అనుగ్రహం జరిగింది అని అంటున్నారు. ఇంకా మీ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఇప్పుడు సినిమా మ్యూజిక్లు కూడా చేశానండి. సినిమా మ్యూజిక్ చేశాను, 2-3 సినిమాలు చేశాను. పోలీస్ పాప ఒకటి, ఎంజాయ్ అని ఒకటి, చాలా సినిమాలు చేశాను అన్నమాట. ఆ తర్వాత కొన్ని సినిమాలు రీరికార్డింగ్ చేశాను, చాలా సీరియల్స్ చేశాను, గోల్డెన్ డ్యాన్స్ బ్యాలెన్స్ చేశాను మ్యూజిషియన్గా, మ్యూజిక్ డైరెక్టర్గా. నెక్స్ట్ తానా మహాసభలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి బ్యాలే కంపోజ్ చేశాను. బ్యాలే అంటే నృత్యరూపకం. నృత్యరూపకాలు ఒక 18 కంపోజ్ చేశాను. అందులో రాసలీలలు చాలా ఉన్నాయన్నమాట. అవి కాకుండా గోల్డెన్ ఇప్పటి వరకు నేను చేసిన పాటలు మించుమించుగా 1400కు పైగా ఉంటాయి కంపోజిషన్. ఇప్పటి వరకు మీరు ఏ ఏ ప్రాంతాల్లో ప్రధానంగా వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇండియా మొత్తం మ్యాక్సిమం తిరిగేశాను. కొన్ని ఊళ్ళు తక్కువ ఉంటాయి మాట నేను తిరిగి. నేను డాన్సెస్ పాడాను, క్లాసికల్ డాన్సెస్కి అలా పాడాను. తర్వాత చాలా అన్ని ఇంచుమించుగా నలుదిక్కులా తిరిగేశాను. అటు ఒరిస్సా వైపు, ఇటు ఎంపీ వైపు, పిలాయ్, అటు సైడు, అటు ఢిల్లీ, పొలాచి, అసలు ఏరియాలు నేను టచ్ అయిన అన్ని ఏరియాల నుంచి మించి మ్యాక్సిమం తిరిగేసి ఏదో అరుణాచల్ ఇలాంటి తెప్పించి వేరే దేశాలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఒకసారి మన స్వామివారితో అహోబిలజీయర్ స్వామివారితో ఆస్ట్రేలియా వెళ్ళాను. అక్కడ కూడా మీరు అక్కడ కూడా చేశాను. అలాగే అమెరికాలో వీటన్నిటిలో నా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఆన్లైన్లో కూడా ఓకే ఓకే అదొకటి. తర్వాత ప్రధానంగా మీరు భాగవత సప్తాహంలో కూడా పాడుతున్నారు అని చాలా సందర్భాల్లో విన్నాము, ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. తాడిపత్రి పట్టణంలో మీరు ఈ భాగవత సప్తాహంలో అన్వయిస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఎన్ని భాగవత సప్తాహాల్లో మీరు పాడారు? ఇది 5వ భాగవత సప్తాహం. 4వ 5వ దానికి మేము వెళ్ళలేకపోయాను. ఇంకా ఎవరైనా మన ఈ మ్యూజిక్ సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు కానీ అలా మ్యూజిక్తో సంబంధించి అంటే ఇప్పుడు జానకి గారు నాకు బాగా పరిచయం. అమ్మగారి పాటలు కూడా కొన్ని ఆవిడ మ్యూజిక్ చేసిన వాటికి నేను మ్యూజిక్ చేశాను. అలాగే నా మ్యూజిక్ డైరెక్షన్లో ఆవిడ పాడారు. బాలు గారు పాడారు, మనో గారు పాడారు. అలాంటి వాళ్ళందరూ నిత్య సంతోషం అని చెప్పి అద్భుతమైన గాయని ఆమె, అలాగే గాయత్రి నారాయణ, ఇలాంటి వాళ్ళందరూ పాడారు. తర్వాత మీరు ప్రధానంగా ఎటువంటి రచయితల్ని ఇష్టపడుతూ ఉంటారు మీరు? అంటే రచయిత ఎవరైనా సరే అండి, ఏ రచయితకైనా పాట బయటికి రావాలంటే ముఖ్యంగా 1-2 ఉండాలి. పాటలో ఎక్కువగా ఆ భావాన్ని బయటికి ఎవరు తీసుకొస్తారో అలాంటి రచయితలందరికీ నాకు ఇష్టం. నాకు బాగా ఇష్టమైన రచయితలు అద్దంకి శ్రీనివాస్ గారు ఒకతను, రాంభట్ల నృసింహశర్మ గారు ఒకతను, ముద్దిల శ్రీనివాస్ గారు, సాకలకొండ రమాకాంత్ గారు. వీళ్ళందరూ నాకు కలిసి చేస్తారు. నాకు మించి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, మాధవరావు గారు అని కోరుకూరు మాధవరావు గారు, ఆయన సుబ్రహ్మణ్య శర్మ గారు అని చెప్పి మన కాకతీయ వీసీగా చేశారు ఆయన, వీళ్ళ గజల్స్లో. ఇలా ఒక్కొక్కరంటే ఒక్కొక్కరు. నాకు మీరు ప్రధానంగా ఎటువంటి పాటలను ఇష్టపడుతూ ఉంటారు? సాహిత్యపరంగా ఎక్కువగా అన్నమాచార్య కీర్తనలు కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా ప్రత్యేకమైనటువంటి రాగాల్లో చాలా చేశాను. అందులో ఒకటి సరసాన ఒక రాగంలో ఆదరించి మంచి మాట లాడేగాక వేడుక సేయ కాతని బిలుబవే చెలియ అని ఒక కీర్తన చేశాను. ఇది సరసాన అంటారు రాగా. మ్యాక్సిమం ఈ రాగంలో నాకు తెలిసి ఏ కీర్తన లేదు. మీరు చాలా గొప్ప విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఈ రాగమే అసలు వినలేదు. అది సరసాన అంటే సరసాంగికి జన్య రాగం అన్నమాట. ఆ రాగంలో ఎలాంటి రాగాలు కొన్ని కంపోజ్ చేశాను. ఇక కొంచెం బయటికి రావాల్సి ఉంటాయి. అలా ఇంకా రావాలి పురస్కార స్వామి. ఇప్పుడు 108 అన్నమాచార్య కీర్తనలకి అమెరికాలో నా స్టూడెంట్ జ్ఞాన ముఖ్లిత అని కావాలి, ఆవిడ స్పాన్సర్ చేస్తున్నారు 108 అన్నమాచార్య కీర్తన. మీకు అన్నమాచార్యుల వారి కీర్తనలో బాగా ఇష్టమైనటువంటి అంటే నేను పాడడానికి ఇష్టపడే ఉంటాయి తప్పించి అన్నమాచార్య కీర్తనలో చాలా అన్నీ ఇష్టమే. ఇది పక్కన పెట్టడానికి ఉండదు. ఆయన అన్నీ బాగుంటాయి. బట్ మనం పాడేటప్పుడు కొన్ని ఆనందపడతాం చూసారా, అలాంటి పాటలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో బాగా నచ్చేది నాకు బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. అలాగే ఇంకోటి ఉంటుంది
వెదకవో చిత్తమా వివేకించి నీవు పదనతదీయ సేవ అంతకంటే మేలు వెదకవు అని. అంటే ఈ స్వామిని చూడడానికి చూపులు ఎన్నెన్నో ఉంటాయి. చూపులు శ్రీహరి మీద ఎవరైతే చూపిస్తారో అలాంటి చూపు ఉండాలి. మాటలు ఎన్నైనా కలవు మరిగితే లోకముందు, మాటలు శ్రీహరి నామం మరపగవలను. అంటే ఆ నామాన్ని మాత్రమే మరవేయాలంట ఆ మాటలు. ఇలాంటి పాటలని నాకు ఇష్టం. అలానే మా కోసం పాటలు పాడేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైనా మాకు సూచించగలుగుతారా? పాటలు పాడేటప్పుడు ఫస్ట్ ముఖ్యంగా పాడదాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ కొంచెం మన స్వామి అడిగారు కాబట్టి చెప్తున్నాను. చాలామంది భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటారంటే, ఏమందండి దేవుడి దగ్గర పాడతాం అంటారు. నాకు అర్థం కాదు. ఆయన ఉన్నాడని ఫీల్ అయితే మీరు పాడకూడదు. ఎందుకంటే ఎవరైనా పాడమంటే మీరు సిగ్గుపడతారు, భగవంతుడి దగ్గర మాత్రం ఇష్టం వచ్చినట్టు పాడేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అమాత్రి మాత్రం పద్యాలు మామూలు చెప్పగలం కదా అని చెప్పేసి వెళ్ళి మైక్ పట్టుకొని కార్యక్రమాలు చేయకూడదు కదా. అలాగే కొంతమంది ఇది ఎందుకు చెప్తానంటే, చాలామంది గృహిణీలు ఎక్కువ మంది మేము పాడతాం అని చెప్పి భగవంతుడి దగ్గర కూర్చొని పాడేస్తుంటారు. కానీ మీ వారి దగ్గర కూర్చొని పాడండి, ఆయన ఆపమంటారు. ఈయనేమో అండ కాబట్టి పాడేస్తారు. మీ పిల్లల దగ్గర మీ వారి దగ్గర కూర్చుంటే వాళ్ళు చచ్చిగించుకుని నువ్వు పాడకమ్మా అంటారు, కానీ మీరు ఒప్పుకోవాలి. అయితే మాకు అర్థమైంది ఏంటంటే, ప్రధానంగా ఒక గురువు దగ్గర అభ్యసించి నేర్చుకొని పాడాలి. లేదంటే చాలా మంది అంటారు, అంటే తెలియనప్పుడు హాయిగా ఎవరైతే పాడుకోవచ్చు కదండి, మనసు ఖచ్చితంగా పాడుకోవచ్చు, తప్పే లేదు. కానీ మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి మైక్ పట్టుకొని పాడుతున్నారో అప్పుడు అది తప్పు అవుతుంది. తప్పు ఎలా అవుతుందని అంటే, ఎవరికి ఏది తెలుస్తుందో అందులో తప్పు కనిపిస్తుంది. నేను ఒక పద్యం చెప్పాను అనుకోండి, అందులో ఒత్తులు కరెక్ట్గా ఉన్నాయా లేదని మీలాంటి పండితులకు తెలుస్తుంది. ఎవరైనా పాడితే ఇందులో శుద్ధి లయ ఉన్నాయా లేవనేది నాలాంటి వాడికి తెలుస్తుంది. సో తెలిసిన వాళ్ళని అడిగి బాగుందంటే పాడడం మంచిది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా గురువు ద్వారా ఇప్పుడు ఎన్నో విధాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నేర్చుకునేటటువంటి, ఇప్పుడు నేర్పడానికి గురువులు సిద్ధంగా ఉన్నారు, కానీ నేర్చుకోవడానికి వీళ్ళు సమయం లేకనా లేకపోతే కాదండి. ఇక్కడ 2 రకాలు జరుగుతున్నాయి. సంగీతం పిల్లలకి ఎందుకు దూరం అవుతుందంటే దానికి ప్రధాన కారణం ఇద్దరు, తల్లి తండ్రి. వాళ్ళే ఎక్కువ చేస్తారు అన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు ఆ పిల్లాడు వస్తాడు, ఒక పిల్లాడికి సంగీతం కొంచెం శుద్ధిలో పడాలి అంటే వాడికి మినిమం 8 నెలలు వాడిని ఒకే స్వరం నేర్పించాలి. కానీ ఒకే స్వరం 8 నెలలు నేర్పిస్తుంటే వీళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల ఫీజు కడతారు. అదేమిటి ఇంకా మా వాడికి రాలేదు, వాళ్ళు ఎవరో 2 పుస్తకాలు అయిపోయి మీరు ఇంకా ఫస్ట్ సారి స్వరం దగ్గర ఉన్నారంటారు. బాబు ఇదేనైనా మంచి సంగీతం అంటాం, కానీ వాళ్ళకి అర్థం కాదు. అది ఆ పిల్లాడికి తెలియదు. వాడికి ఏమంటారు, ఒరే నువ్వు మానేరా అంటారు. వాడు మానేస్తాడు. తర్వాత ఇంకెవరి దగ్గర జాయిన్ చేస్తారు. వాడు కొంచెం చెప్తాడు. ఆ కొంచెం నేర్చుకునేది వీడు కొంచెం వస్తుంది, తర్వాత వాడే వదిలేస్తాడు. మీరు చెప్పే మాటల్లో ప్రధానంగా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా గట్టిగా ఉండాలి. ఇంటికి పునాది ఎలాగైతే పటిష్టంగా ఉండాలో, సంగీతానికి కూడా సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, స్వరజతులు, ఇంతవరకు వర్ణాల వరకు కొంచెం గట్టిగా మంచి వాళ్ళ దగ్గర, అపస్వరం రాని వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. చూడండి, మనం ఎంత తొందరగా పూర్తి చేయాలి అన్నటువంటి దృష్టితో ఉంటున్నాం తప్ప దాన్ని మనం ఎంత బాగా నేర్చుకోవాలని ఉంటుంది. అలాగే కొన్ని పాటలు నేర్పేయమంటారు. పాటలు వస్తాయి, పాటలకి సంగీతానికి సంబంధం లేదు. పాటల జ్ఞానం కాదు, సంగీతం జ్ఞానం. మరి జ్ఞానం ఏమిటండి? సంగీతం పాటలు ఏంటంటే, ఏ పాటనైనా ఎలా పాడాలో చెప్పేది సంగీతం. కానీ పాడడం వచ్చిన వాడికి సంగీతం తెలియదు. అలాగే సంగీతం వచ్చిన అందరూ పాడలేదు, నాకు కూడా ఉంది. సంగీతం వచ్చిన అందరూ పాట పాడలేదు. కానీ కొంతమంది రెండూ చేయగలరు. సంగీతం వచ్చిన వాడు కేవలం సంగీతం పాడుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకు మళ్ళీ కచేరీలో ఇక్కడ మామూలు ఇలాంటి ప్రోగ్రామ్స్లో తీసుకొచ్చాం అనుకోండి, వాళ్ళు మామూలు కొంచెం వాళ్ళ సాంప్రదాయంగా పాడితే వెలిగిస్తారు. అది ఎక్కేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేనికి దానికి ప్లేస్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళకి విద్వాంసులకు తెలియదా ఎక్కడ పాడాలి అంటే. వాళ్ళ ముందే ఆ స్టేజ్ గుర్తెరిగి అక్కడే పాడతారు. ప్రధానంగా కచేరీ చేయాలి అని అంటే ఏ వాయిద్యాలు ప్రధానంగా ఉండాలి మీ దృష్టిలో? కచేరీ అంటే ఇప్పుడు అన్ని కచేరీలు అయిపోయి. కచేరీ అంటే ఒకప్పుడు ఏంటంటే మృదంగం, వైలను, హార్మోనియం ఒకప్పుడు ఉంటుంది. వైలను, మృదంగం, వోకల్, తంబుర శృతి కోసం ఇవే ఉండాలి కచేరీ అంటే. శాస్త్రీయ సంగీతం. మళ్ళీ సినిమా పాట కచేరీకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే మనం శాస్త్రీయ అయితే ఇవే ఉండాలి. ఇది ప్రధానంగా ఉండాలి అని అంటారు. వీటితో అయిపోతుంది. తర్వాత మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమందికి మీరు నేర్పించి ఉంటారు?
నా దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఒక 8 మంది డిప్లొమాలు చేశారు. డిప్లొమా వరకు కంప్లీట్ అయ్యారు. తర్వాత కొంతమంది ఎంఏ మ్యూజిక్లు కూడా చేశారు. అలా కాకుండా బోల్డ్ మంది నేర్చుకొని మానేసిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. ఈ అన్నమాచార్య కీర్తనలు, రామానుజ గారి కీర్తనలు ఇలా నేర్పిన వాళ్ళు 2 రాష్ట్రాల కలిపి ఒక 20,000 మంది ఉంటారు. తర్వాత రామదాసు గారి కీర్తనల్లో మీకు బాగా నాకు ఇష్టమైనది రామదాస్ గారి కీర్తనలో చాలా ఇష్టమైనవి అన్నీ ఉన్నాయి, కానీ పలుకే బంగారం అంటే బాగా ఇష్టం. పలుకే బంగారం. ఇంకా మీకు ఓ రఘువీర అని నే పిలచిన ఓహో అనరాధ వినరాధ అని ఒక కీర్తన ఉంది. నీట చిక్కి కరి మాటికి వేసరి పాటల ధరని పాట పాడగా మేటి బకరితల ఏటి కాచోదయ నేటికి నాపై ఏటికి రాడో ఓ రఘు. ఇలాంటి కీర్తనలు అది ఎంత బాగుంటుంది. నీట జిక్కి గరి మాటికి వేసరి పాటల ధరని పాట పాడగా నేటి మకరితల ఏటి కాచుదయ నేటికి నాపై ఏటికి రాదు. అలానే అహోబిలజీయర్ స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి పాట ఒకటి ఉంది, మీరు చాలా అద్భుతంగా పాడతారు అని మేము విన్నాము. ఒకసారి అప్పుడుండే కొండలోన ఇప్ప పూలు ఎరబోతి ఇప్ప పూలు కప్పల ఎర ఓ వెంకటేశ అప్పులు గలవాని వల్లనే ఓ వెంకటేశ అప్పులు గలవాని వల్లనే ఆకాశాన పొయ్యే కాకి మూక దూచి కేక వేసి మూక 3 విధముల ఎర ఓ వెంకటేశ దీని భావము నీకే తెలుసురా ఓ వెంకటేశ దీని భావము నీకే తెలుసురా అంటే మీరు పాడుతుంటేనే చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంది స్వామి. అలానే మనం ఒకే పాటని భిన్న రాగయుక్తంగా మనం ఏదైనా పాడాలి అంటే మీరు కాస్త అంటే అలా కాకుండా పాఠకుడు కూడా ఆ పాట మనకి చెప్తుంది ఇలా పాడు అని. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కాదు ఇలా పాడితే బాగుంటుంది కదా అంటారు. పాడొచ్చు, కానీ ఏది బాగుంటుందో తెలియడం ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు అప్పడుండే కొండలోన ఎలా పాడిన పడుతుంది. అప్పడుండే కొండలోన ఇప్ప పూలు ఏరబోతి ఇప్ప పూలు కప్పల ఎర ఇలా పాడొచ్చు. సరిమ పని సని పమరి నిరిస అప్పడుండే కొండలోన ఇప్ప పూలు ఏరబోతి ఇప్ప పూలు కప్పల ఎర ఓ వెంకటేశ అప్పులు గలవాని వలే ఇలా పాడొచ్చు. నాకు ఎన్ని రాగాలు వచ్చి అన్ని రాగాల్లో పాడొచ్చు, కానీ అది కాదు. ఆ పాటకి ఏం కావాలి, ఆ పాటలో భావం ఏంటి, ఏది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఏదో మంచి శృంగార కీర్తన ఉంటుంది. శృంగారశీలునకు మంగళం సంగీతలోలునకు మంగళం అంటే ఒకలా ఉంది. శృంగారశీలునకు మంగళం అంటే బాగుండదా, అది బాగుంటుంది. కానీ ఏది దానికి ఆ ఆత్మ ఏముంది అందులో చూడడానికి ఇంకా. అలానే మనకు ప్రధానంగా కళ్యాణి రాగం చాలా అద్భుతంగా ఉంటుంది. కళ్యాణి రాగంలో మా కోసం ఏదైనా ఒక చిన్న మీరు ఎలా అడిగారు ఇంతకుముందు పాడిన పాట శృంగారశీలి కళ్యాణ్, అది కళ్యాణ్ రాగం. కళ్యాణి రాగం అంటే మీకు తెలియకుండా మీకు తెలియకుండా వచ్చేసింది ఆటోమేటిక్. మీరు ఎప్పుడైతే విన్నారో వినగానే మీకు తెలియకుండానే ఆ రాగం మీకు స్ఫురించింది. అదే సంగీతం. మనకు రాగాల అన్నిట్లలోకెల్లా ఎక్కువ పాటలు ఏ రాగంలో ఉంటాయి. మధ్యమావతి, మోహన, ఇద్దోళ, హంసధ్వని, రేవతి. అలానే ఒక్కొక్క ప్రాంతం వారు కూడా ఒక్కొక్క రాగాన్ని ఎంచుకోవడం అట్లా ఏమైనా ఉంటుంది. బాగా చెప్తారు. ఇది యాక్చువల్గా సంగీతం అనేది మనకు తెలియదు, మనం అనుకుంటాం మనకి ఇక్కడ ఉంటుందని కాదు. ఆ ఏరియా బట్టి ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక సంగీతం ఉంటుంది. తెలంగాణలో జానపదం ఇష్టపడతారు. అవును. మన మద్రాసు వాళ్ళందరూ సంగీతానికి, కర్ణాటక సంగీతానికి, ఉత్తరాది వాళ్ళందరూ హిందుస్థానీ సంగీతాన్ని ఇష్టపడతారు. మా సైడ్ అంతా ఒక టైపు. శ్రీకాకుళం జానపదం ఒకలా ఉంటుంది, విజయనగరంకి వచ్చినప్పుడు ఇంకోలా ఉంటుంది, తూర్పు గోదావరికి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. పాట మారిపోతూ ఉంటుంది. అలాగే పాడే వాళ్ళు మారిపోతారు. వాళ్ళ సంగీతం వీళ్ళ సంగీతం ఎందుకంటారంటే వాళ్ళ గురువు గారి తాలూకా ప్రభ నుంచి వాళ్ళ సాంప్రదాయం ఒకటి స్టార్ట్ అవుతుంది. మీరు తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా చాలా భాషలు నేను చేశాను, పాటలు పాడాను, అలాగే కంపోజింగ్ కూడా చేశాను. హిందీలో చేశాను. హిందీలో మా కోసం హిందీలో నేను కంపోజ్ చేసిన పాటను జిందగీ
రూపు చౌక మేలా హే జిందగీ అని చాలా ఏళ్ళైంది. 2006లో ఇప్పుడు బొంబాయిలో రికార్డ్ చేశాం. అప్పుడు ఇండియన్ ఐడల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరితో చేశాం. మా ఫ్రెండ్ వాసు అని అతను నేను కలిపి చేసి కంపోజ్ చేశాను. ఇంకో మేరు మా నాకు కొంచెం హిందీ రాదు, సో అందువల్ల పాడడానికి కొంచెం మొహమాట పడతాను, బట్ పాట వస్తే బాగానే ఉంటుంది. అలా ఎప్పుడైతే అలాంటి భాషలు రానప్పుడు మనం తెలుగులో రాసేసుకొని దీని అర్థం ఏమిటో కనుక్కొని ఆ భాషను తెలుగులోనే పాడుతూ ఇప్పుడు సంస్కృతం పాడుతాం. సంస్కృతంలో చూడండి ఎక్కువ మనం ఏం చేస్తాం, తే శరణమగం తే శరణమగం, ఇది నేను కంపోజ్ చేసింది, ఇది సంస్కృతం. సో భాష ఏదైనా సరే మనం దాన్ని రాసుకొని అందులో పాట చేసుకోవచ్చు. అలానే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు తండ్రి వాళ్ళ గురించి చెప్పారు, మీ శ్రీమతి గారు వాళ్ళు మా శ్రీమతి గారేమో నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ దాచేపల్లి వాళ్ళు అక్కడ ఉండేవారు. వాళ్ళు ఒరిజినల్గా హనుమాన్ జంక్షన్ వాళ్ళ పూర్వజులు. వారికి కూడా ఇందులో ఏమైనా ప్రవేశం? అబ్బాయి ఆవిడ ఆయన ఇంట్లో కూర్చొని మా అబ్బాయి ఉన్నాడు, వాడు చాలా బాగా పాడుతాడు. చిన్నవాడే కానీ ఆరో తరగతి చదువుతున్నాడు ఇప్పుడు, బట్ బాగా పాడతాడు. స్వరం వాడు తప్పు పాడింది వాడు కరెక్ట్గా చేసుకుంటూ అవతలకి చెప్పగలిగే స్థాయిలో ఉంటాడు. అలానే మీ ముందున్నటువంటి ప్రధాన లక్ష్యాలు ఏమైనా? ఉన్నాయి, చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. హనుమ చరిత్రను కంపోజ్ చేయాలి, కనీసం 2000 వరకు నేను కంప్లీట్ చేయాలి. చిన్న చిన్న లక్ష్యాలు ఉన్నాయి. 2000 సంకీర్తనలు నేను కంపోజ్ చేయాలి అని ఒక చిన్న లక్ష్యం. అది ఎప్పుడు నెరవేరుతుందో స్వామి దయ్య. అలాగే రామాలు గారి మీద కూడా 1000 పాటలు తీసేయాలని ఒక లక్ష్యం. ఇది నాది కాదు, సంకల్పం పెద్దవారిది కాబట్టి జరిగిపోవచ్చు కూడా. చిన్నజీయర స్వామి వారి గురించి ఏమైనా పాట? అంటే చిన్నజీయర స్వామి వారి గురించి చెప్పాలి అంటే మానవత్వం మూర్తిభవించినటువంటి, అంటే మనం రామో విగ్రహవాన్ ధర్మ అంటాం కదా, అలా మానవత్వం మూర్తిభవించిన మూర్తి ఎవరు ఉంటే చిన్నజీయర స్వామి. చాలా చాలా ఇంకొక మాట లేదనమాట. ఎందుకంటే చాలా మంచి మాట చెప్పాడు జీయర స్వామి వారు, మీకు తెలుసు ఏంటంటే అదే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ, ఆదత మాట. మానవ సేవ మాధవ సేవగా సర్వప్రాణి సేవ. నేను పాడతాను, స్వీయ ఆరాధన సర్వాదరణ అని చెప్పిన మన స్వామి మనసు తీయన, మాధవ సేవగా సర్వప్రాణి సేవ అని చెప్పిన మన స్వామి మనసెంత మెత్తన అని ఒక పాట చేశా. మిమ్మల్ని చిన్నజీయర స్వామి వారు మెచ్చుకున్న సందర్భాలు? వారి అనుగ్రహం కలిగిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఒకసారి నేను అంటే నాకు బాగా గుర్తుంది, స్వామివారికి కూడా బహుశా గుర్తుండొచ్చు. నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒక పాట నన్ను పాడమని చెప్పేవారు. అంటే అందరూ కలిసి అప్పుడే అదే రోజు నన్ను తీసుకెళ్లారు. మన గడ్డాన్ తాత గారు టీపీ రాఘవేంద్ర స్వామి గారు వారి పాటలు ఇచ్చారు. నేను ఒక ½ అవర్లో కంపోజ్ చేశాను 9 పాటలు. స్వామివారికి వెళ్ళి వినిపించారు. స్వామివారు నన్ను ఆ రోజు ఎందుకో మరి పరీక్షించడానికో ఏంటో తెలియదు కానీ నన్ను కుర్చీ మీద కూర్చోమన్నారు. ఆయన కుర్చీ మీద కూర్చున్నారు. పాపం అందరూ మిగతా స్వాములందరూ కూడా నిలబడే ఉన్నారు. నాకేం మొహమాటం, అదే ఫస్ట్ టైం చూడటం. వారిని చూస్తేనే దేవుడిని చూసినట్టు ఫీల్ అవుతాను నేను. అలాంటి ఫస్ట్ టైము మీరు కుర్చీలో కూర్చోవలసిందే, మీరు పాడడానికి వచ్చారంటారు. బాబు ఇదేంటో ఇలా, నాకు చాలా ఇదే నహోబిడ్ స్వామి కూడా పర్లేదు స్వామివారు ఆయన కింద కూర్చుంటే తాళం వేసుకోవాలని కూడా చెప్పారు. అంటే కుర్చీ మీద కూర్చొని వేసుకోవచ్చు అన్న స్వామివారు. ఇంకా అక్కడ కొంచెం అలాగా చేసిన తర్వాత నన్ను పరీక్షిస్తూ కూర్చోండి, సరే స్వామివారు ఆరోగ్యాన్ని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత పాడండి అన్నారు. అంటే కలికలు శహరణం భవతరణ పోతం చేరవే మే మనస యతిరాజ చరణము అని పాడగానే స్వామివారి కళ్ళల్లోంచి ఒక చిన్న నీటి పొర నేను గమనించాను, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గమనించారు. అదే ఫస్ట్ టైం స్వామివారిని గమనించుకోవాలి. చిన్నజీయర స్వామివారు ప్రధానంగా అందరినీ ఆదరిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. వారి చల్లని చూపు ప్రసరింపజేస్తూ ఉంటారు. ఒక గొప్ప వ్యక్తిని, ఏదైనా ఒక కళ యందు ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులను ఆదరిస్తూ ఉంటారు. దానికి మీ మాటలే మాకు నిదర్శనం. ఇంకా చెప్పాలంటే జీయర స్వామి వారి గురించి చాలామంది బయట మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా వారిని దగ్గరగా చూసిన వాళ్ళు కాదు. అందువల్ల వాళ్ళ అమాయకత్వంతో మాట్లాడతారు. అది దాన్ని మనం పక్కన పెట్టేస్తే కొద్దిసేపు. జీయర స్వామి వారి గురించి చెప్పడానికి ఎవరికి కూడా యోగ్యత సరిపోదు. వారి గురించి చెప్పడానికి యోగ్యత ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సంపాదించాలంటే చాలా కష్టపడాలి వారు. అందరికి చెప్పొచ్చు భగవంతుడి గురించి. స్వామివారిని ఏ సందర్భంలో ప్రధానంగా ఏ సంవత్సరంలో మీరు కలిసి? 2000 సుమారు 15-16
2015, 16 అంటే ఇప్పుడు 2024 సుమారు అతి తక్కువ కాలంలోనే మీరు స్వామివారి గురించి చాలా అధ్యయనం అంటే చేసినట్టున్నారు. చేశాం కదా. ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో చిన్నజీవ స్వామిని చూడాలని చెప్పి కోరిక చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఇంకో విషయం చెప్తాను, నాకు గుర్తున్న స్వామివారి గారు కూడా చెప్పాను. మా ఊర్లో జీర స్వామివారు ఒక కొద్ది రోజులు భాగవత సప్తాహం లాంటి ప్రోగ్రాం పెట్టారు ధనుర్మాసంలో. చేస్తే అప్పుడు నేను ఒకసారి మృదంగం వాయిస్తూ వారి చేత ఒక చేతుల మీద ఒక మెమంటో కూడా తీసుకున్నాను. తారక రామారావు అని పిలిస్తే పేరైనా తారక రామారావు అన్నారు. కొంత స్వామివారు తీసుకొని చిన్నవాడు అప్పుడు నేను వారి చేతుల మీదుగా నేను తీసుకున్నాను. అదే అనుగ్రహం ఏమో. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ పాటలు అంటే చాలామంది కంపోజర్స్ స్వామివారి చుట్టూ ఉంటారు. అది నా అదృష్టమో స్వామివారి నాకు ఇచ్చిన వరమో తెలియదు. ఎక్కువ పాటలు నేను కంపోజ్ చేసే భాగ్యం దక్కింది. అలాగే ఇప్పుడు 256 చరణాలు రామానంద గారి చరిత్ర కూడా అహోబడి చేసిన వారు పాడుతున్నారు. పాడారు, చాలా బాగా వచ్చింది. అది ఒక భజన స్థైల్లో ఉంటుంది. 256 చరణాలు ఇంచుమించుగా 7 గంటల పైగా మ్యూజిక్ ఉంటుంది. ఇంతవరకు వరల్డ్ మ్యూజిక్ కాదు, అంతకన్నా వరల్డ్ రికార్డ్. వరల్డ్ రికార్డ్ ఇప్పటివరకు 3.5 గంటలే. ఒక్క దానికి ఇంకొకళ్ళు ఎవరో 40 గంటలు చేశారు, పాట మీద పాట పెట్టి. అలా కాకుండా ఒక మూర్తి మీద, ఒకే స్వామి మీద ఇంతసేపు ఒకే మ్యూజిక్. ఇది ఒకటే ఉంది. చాలా 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 అది కూడా స్వామివారు నాకు ఇచ్చారు. మీరు చిన్నప్పుడు ఏ వయసు నుంచి మీరు ఇటువైపు? అది నాకు తెలియదండి. నేను చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. అంటే నాకు తెలియదు, మా వాళ్ళు 3 ఏళ్ళ నుంచి పాడుతూ అంటారు, అలా ఒకరు చెప్తారు. అలానే మీకు పాడటంతో పాటు ఇంకా దేని మీదైనా? నాకు మృదంగం వచ్చు. మృదంగం ప్రోగ్రామ్ లెవెల్లో వాయిస్తాను, కీబోర్డ్ వాయిస్తాను, అంత వేణు వాయిస్తాను, కొంచెం గిటార్ వాయిస్తాను. అన్నిటి యందు ప్రావీణ్యం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేశారు. అలానే మీ తమ్ముడు గారు కూడా ఇంకొక ఆయన ఉన్నారు అని విన్నాం. ఆయన కూడా ఇందులో ప్రవేశం? ఆయన కూడా ఇందులో ఉంటాడు. ఇప్పుడు ఎంఏ మ్యూజిక్ చేశాడు. తర్వాత కూడా వాడు మ్యూజిక్లోనే ఉందామని, అంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఏదో చదువుతాం అంటారు, కానీ నాకు మాత్రం సంగీతంలోనే ఉండడం ఇష్టం, ఆనందం. ఇప్పుడు చూసారా, సంగీతంలో నేను కనుక లేదనుకోండి, జీరస్వామి లాంటి వాళ్ళ అనుగ్రహం దొరుకుతుంది. హాబిడి జీరస్వామి లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన దగ్గరికి గోల్డ్ మంది వస్తారు. నేను పాడతాను కాబట్టి, మా రామారావు గారు పాడతానండి, ఆయనకి పాట అంటే ఇష్టం కాబట్టి పాడిస్తారు. పాట అంటే ఇష్టం ఉండాలండి ఫస్ట్. ఎవరికైతే పాట మీద ఇష్టం ఉంటుందో వాళ్ళ మనసు మెత్తగా ఉంటుంది. చాలామందికి ఏం పాడతారండి అంటారు. ఏం పాడతారు అసలు, మీకు పాట గురించి తెలిస్తే కదా చెప్తారు. అది తెలియదు చాలామంది. ఇప్పుడు ఏమిటండి కొంతమంది అంటుంటారు, ఇప్పుడు సంథింగ్ ప్రవచనాల్లో సంగీతం ఏమిటండి, అది కాదు. నాటకాల్లో ఉండాలి. అందుకే నాటకాలు అన్ని వేల మంది చూసేవారు. అలా ఉంది కాబట్టే సినిమా ఎందుకు చూస్తున్నాం మనం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టే. అంటే దీనికి పెట్టకూడదని రూల్ అయితే లేదు కదా. ఇలాగే ఉండాలి భాగవత సప్తాహం అని సంథింగ్ ఏదో ప్రవచనం కానీ అంటే ఇలాగే ఉండాలి రూల్ అయితే లేదు కదా. అట్లా లేదు కదా. ఉంటే ఉంటుంది, బాగుంటే బాగాలేకపోతే ఇప్పుడు మనకి తెలియదా. ఇప్పుడు చేసేవాళ్ళకి తెలుస్తుంది, చూసేవాళ్ళకి తెలుస్తుంది, వినేవాళ్ళకి తెలుస్తుంది. ఎవరో ఇద్దరు అంటారు, ఆ ఇద్దరిని మనం పట్టించుకోకూడదు. ప్రతిదానికే ఉంటుంది. మీరు అలా లేకుండా కూడా ఉండొచ్చు, ఉండొచ్చుగా. అది తప్పేం కాదు కదా. ఎక్కడ కూడా భాగవతంలో వెనకాతలో మ్యూజిక్ పెట్టకూడదు అనే రాసిలేదు. లేదా ఎక్కడ వేదంలో మీరు ఇక్కడ మ్యూజిక్ లేకుండా చేయండి అని లేదు. అట్లా శాస్త్రీయ సంగీతం చాలా వినసొంపుగా ఉంటుంది, జనాలను ఆకట్టుకునేటట్టు ఉంటుంది, మరింత ఎక్కువ మంది రీచ్ అవుతారు, వచ్చేటట్టుగా ఉంటుంది. కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది లేదు. తర్వాత మీ కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువ గడుపుతూ ఉంటారా? ఎక్కువ శాతం నా కుటుంబము సంగీతం అంతా ఒక దగ్గర ఉంటాం. ఇలా బయటకు వచ్చినప్పుడు తప్పతే లేదు. కానీ లేదా ఇంట్లోనే మ్యూజిక్ వదిలేస్తాం, వాడు పాడుతాడు, లేదా నేను పాడుకుంటాను, మా అబ్బాయి పాడుకుంటాడు, వాడు పాడింది వింటాం, మా అమ్మగారు పాడుకుంటారు, ఆవిడ పాడింది చూస్తుంటాం. ఇంకే టీవీ పెట్టుకుని ఇవే పాటలు, ఈరోజు నా ప్రోగ్రాం వచ్చింది, మొన్న ఏదో భక్తి ఛానల్ వచ్చింది, ఇదే పని. ఎక్కడికి వెళ్ళినా అది మ్యూజిక్తో సంబంధం పోదు, అలా ఉంటుంది. తర్వాత హరికథలు, బుర్రకథలు అని ఉండేవి కదా, వాటి గురించి మీ? హరికథ అనేది ఏంటంటే హరిని గురించి చెప్పేది హరికథ. ఇప్పుడు ఎవరి గురించి అని చెప్తున్నారు, అది వేరే విషయం. హరిని గురించి చెప్పేదే హరికథ. తర్వాత బుర్రకథ అనేది మా ఊరి సైడ్ కొంచెం అంటే జనాల్ని కొంచెం రంజింపజేయడానికి ఏర్పడినటువంటి ఒక కళ. అది కొంచెం అందులో జోక్స్ గట్రా ఉంటాయి. హరికథలు అవే ఉంటాయి. హరికథలో పెట్టకథలు ఉంటాయి. బుర్రకథలో కొంచెం వల్గర్ జోక్స్, డాన్సులు ఇలాంటివన్నీ ఉంటాయి. హరికథ అలా ఉండదు. కేవలం హరికథ సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఈ మధ్యన కొంతమంది సినిమా పాటలు పాడుతున్నారు తప్పించి, అది కూడా దేవుడికి సంబంధించిన పాటలే పాడుతున్నారు. ఎందుకంటే జనాలతో పాటు వీళ్ళు మారాల్సిందే.
అవే మేము కేవలం ఆ కీర్తన ఏమంటే ఇప్పుడు రొక్కరు మెరపుల గుణ తలుకున మెరసి అంటే చాలా మందికి అర్థం కాదు. ఆమె వనలక్ష్మియో హరాజు కూతురో అంటాడట రాముడు లక్ష్మణుడితో. లక్ష్మణ ఆమె వనలక్ష్మ లేకపోతే ఆ రాజుగారు అమ్మాయి అంత బాగుంది అంటే ఒకసారి ఒక మెరుపులా వచ్చి మెరుపు మాయమైపోయింది అనుకుంటాడు. ఇలాంటి మాటలు చెప్తున్నాడు చాలా మందికి అర్థం కాదు. ఇది అర్థం అవడానికి కొంచెం వీళ్ళు ఇంకొంచెం దిగి అందరికి అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను ఇప్పుడు ఈ మధ్య లెక్క. తర్వాత మీరు ఏదైనా పాడబడేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డ క్షణాలు ఏమైనా ఉన్నాయి? గొంతు బాగా బతుకున్నాను కానీ దేనికి చెప్పండి లేదు. ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన పాట కానీ అంటే ప్రాక్టీస్ ఇంకో పాట ఏదైనా పాడితే కదా ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రాక్టీస్ చేయాలి అంటే నేను మామూలుగా ప్రాక్టీస్ చేసుకోవడం తప్పించి అలాంటివి నాకు ఇంతవరకు ఎదురవు. చాలా చాలా అద్భుతంగా మీతో మాట్లాడుతుంటే అసలు సమయం అనేది తెలియట్లేదు మాకు. చాలా చాలా మంచి వ్యక్తిని కలిసాం, మంచి వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఇది భగవత్ సంబంధంగా భావించి మీ పేరే చాలా అద్భుతం, ఒకసారి వింటే గుర్తుండిపోతుంది. తారక రామారావు గారు. ఆ పేరు పెట్టిన మా తల్లిదండ్రులకి ఆ పేరు ఎలా అంటే మీ పూర్వీకుల పేరు ఏమైనా నా పెట్టారా? నక్షత్రం స్వాతి అండి. సో రూరే రోతా పెట్టాలి కదా. ఓకే. సో అప్పుడు మా నాన్నగారు శ్రీరామ జనం హరికథ చెప్తున్నారు. అప్పుడు నేను పుట్టా. మా అక్కయ్య ఏమో శ్రీనివాస్ కళ్యాణం చెప్తున్నప్పుడు ఆవిడ పుట్టింది. వీడి సంపూర్ణ రామాయణం చెప్తున్నప్పుడు వీడు పుట్టాడు. ఇలా మా ముగ్గురు పుట్టుకుని ఒక కథ ఉందన్నమాట. సో అప్పుడు నేను పుట్టినప్పుడు నా నక్షత్రం స్వాతి నక్షత్రం అవడం, అలాగే రామజననం నాన్నగారు చెప్పి అప్పుడే రావడం, అప్పుడు రామారావు గారు మంచి దీనిలో ఉండటం, మూడు కలిపి అక్కడ పంతులు గారు తారక రాముడు పెట్టవయ్యే పేరు అన్నారు నాన్నగారితో. నాన్నగారికి ఆ పాట రాముడు అంటే ఇష్టం. మా నాన్నగారికి ముఖ్యంగా మా నాన్నగారి పేరు రామదాసు. మా నాన్నగారి పేరు రామదాసు. ఆయనకి రాముడు అంటే పిచ్చి ఇష్టం. ఇలాంటి మాటలు తక్కువ, పిచ్చి. మా నాన్నగారు దేనికైనా అంటే ఆయన ఎంత గొప్పగా ఉండేవారంటే చాలామందికి ఉండదు ఈ నమ్మకం. ఒక అతను అడిగాడు, రాజు గారు మీరు హరికథ చెప్పి ఎలాగండి ఫ్యామిలీ కష్టం కదా అంటే, నాకే తిండి లేకపోతే ప్రపంచం గొడ్డుపోయినట్టు అన్నారు. చాలా నాకే తిండి లేకపోతే ప్రపంచం గొడ్డుపోయినట్టే, ఇంక ప్రపంచం ఉండదు. ఎందుకంటే నేను రాముడు పాటలే పాడతాను ఎప్పుడు. ఆయన ఉదయం లేచిన తర్వాత కృష్ణుడు పడుకో పాలదయ చేయరా నీలీల చాలించరా ఈ పాటతో మేము లేచేవాళ్ళం. మా మేల్కొల్పు అదనమాట. తర్వాత శ్రీరామ మంత్రము ఆశ్రిత పారిజాతము గోరాగ దూరము ఈ రెండు పాటలు మా ఇంట్లో ఉదయాన్నే స్టార్ట్ అయ్యేవి, మేము లేచేవాళ్ళం అన్నమాట. అలా సార్థక నామధేయులు అన్నట్టు. ఏమో అది స్వామి చెప్పాలి. స్వామి ఆ పేరు పెట్టుకోవడం వల్లనా లేదా మీ తల్లిదండ్రుల యొక్క వారి సంకల్పం వలన లేదా వారు నడయాడినటువంటి అడుగుజాడల్లో వారు ఆ నడవడం వలన పెద్దల యొక్క ఆ కీర్తి వారి భక్తి మీలో కూడా వచ్చాయండి. అది మాత్రం నిజం. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచే భక్తి రావాలి. అది మా నాన్నగారి నుంచి మాకు పరిపూర్ణంగా వచ్చింది. మా అమ్మగారు కూడా చాలా అద్భుతంగా ఆవిడ పూజ చేసుకుంటారు. మా ఇంట్లో అందరం దైవాన్ని నమ్ముకొని బ్రతికిన మనుషులు. దైవాన్ని దూరంగా ఎప్పుడు లేము. మేము ఉదయం లేచిన దగ్గర ఇప్పుడు మిగతా చెప్పాలంటే ఎక్కువ పాటలు నేను డివోషనల్ పాటలు ఎక్కువ కంపోజ్ చేస్తాను. అది ఎలా వచ్చిందో తెలియదు, అవే వస్తాయి. నేను మిగతా చేయలేక కాదు, బట్ అవే ఎక్కువ వస్తాయి. అన్నీ అవే. నేను ఖాళీగా ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు నేను ఖాళీగా ఉంచుతాను. చాలా బిజీగా ఉంటుంది. ఇంత బిజీలో కూడా స్వామివారు పిలిచారు. స్వామివారు పిలిస్తే ఇంకా ఏ స్వామివారు పిలిచినా ఎవరు పిలిచినా వీళ్ళు పిలిస్తే నేను చూస్తాను అన్నమాట. అక్కడ ఎన్ని పనులు ఉన్నాయి. ఇంకోటి అంటే నేను సినిమా తీశాను, దాని పేరు రవం. నేనే ప్రొడ్యూస్ చేశాను. సినిమా పేరు రవం. రవం. రవం అంటే దాని రవం అంటే సౌండ్. రవం రవలియో రవం. హనుమంతుడు అక్కడ లంకా నగరం చూసి ఆహాకారాలు చేశాడు, రవాలు చేశాడని ఉంటుంది. అలాంటి పేరులోంచి రవం తీసుకున్నాం. అది తీసాను. అలానే సుదర్శనుడికి సంబంధించినటువంటి బిట్టు ఏదో సుదర్శనుడికి సంబంధించినటువంటి ఒక లఘు చిత్రమా లేదు సినిమా. ఇదే సినిమాలో ఒక రవం అనే సినిమా రవం అనే సినిమాలోనే అదొక చిన్న సన్నివేశం. ఒక వైష్ణవ స్వామి ఉంటారు, వారు అక్కడ జరిగిన ఇబ్బందిని తొలగిస్తారన్నమాట. సుదర్శనుడు ప్రార్థించి ఆ సుదర్శనుడు ఆకాశం అవుతాడు. అయ్యి ఆయన వెలుగులు అందరి మీద ప్రశ్నింపజేస్తే
ఎందుకంటే ఇప్పుడులో సుదర్శన్ వచ్చాడంటే మాటలు కాదు. ఆయన అటువైపు నుంచి అలా రాగానే ఆ వెలుగు రేఖలకే ఈ దుష్టాత్మ వెళ్ళిపోతుంది. అలా ఏదో చిన్న ప్రయత్నం చేశాను. తర్వాత మీరు ఇంకా సాధించాలి అని అనుకున్నవి లక్ష్యాలు అని అంటే ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఇంకా సాధించాలి అని ఏమైనా గోల్ పెట్టుకున్నారా? ఏది సాధిస్తే చాలా గొప్పదో అలాంటి జీరస్వామి వారి ఆశ్రితమే సాధించాం నాకు తెలిసి. ఇంకా అంతకన్నా ఇంకా గొప్పగా ఏముంటుంది అని నాకైతే అనిపిస్తుంది. ఇలా ఉంటే చాలా ఆయన అభిమాన ప్రేమ ఇప్పుడు మన మీద ఉంటే అన్నీ వస్తాయి. చాలా చాలా గొప్ప విషయాలు, చాలా చాలా మంచి విషయాలు చాలా అద్భుతంగా తెలియజేశారు. రామారావు గారితో సాన్నిహిత్యం ఏర్పడడం మనందరికి కూడా చాలా చాలా ఆనందదాయకం. ఈ సంబంధం ఇలానే మరింత కొనసాగాలి. మరింత మీరు కూడా చాలా మంచి మార్నింగ్ మీరు యజ్ఞం చేసే విధానం చూస్తున్నాను, చాలా అద్భుతంగా ఉంది. మీతో కూడా మాకు ఇలాంటి పరిచయం రావడం అహబలి స్వామి కృప, చిన్నజీర స్వామి ఆశీర్వదించారు. మా ప్రేక్షకులకి ఒక 2 మాటలు ఏమైనా చెప్తారా? మంచి ఉద్దేశ్యంతో పెట్టిన ఛానల్ ఇది. మనం రోజు ఏవో గోల్డ్ని చూస్తుంటాం. ఇలాంటి మంచి ఛానల్ని కూడా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.